మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా మీ యొక్క నాయకత్వ లక్షణాలు, మీ యొక్క కోపం మొదలైన వాటి కారణంగా, అంటే మీ ఎమోషన్స్ కారణంగా కొంత వ్యక్తులతో ఇబ్బంది కలగకుండా తగిన విధంగా కుటుంబ సభ్యులతో అపార్థాలకి దూరంగా ఉండాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా వాహనాలు లేకపోతే పెట్టుబడులు మొదలైన వాటి కోసం చేసే ప్రయత్నాల్లో కావచ్చు, అవి మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది మొదటిగా కనబడుతుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా నూతనంగా వ్యక్తుల యొక్క సహకారంతో పనులు సాధిద్దాం అనుకున్నప్పుడు ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలిసి వారి యొక్క ఆశీస్సులతో కానీ సహకారంతో కానీ ముందుకు వెళ్ళేటప్పుడు తగిన శ్రద్ధతో జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా ఆర్థికంగా అధికమైన ఖర్చులకి అవకాశం అనేది, బంధువులతో మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కుటుంబానికి బంధుమిత్రుల రాక, సమయానికి రెస్ట్ అనే విషయంలో కొంత తక్కువగా ఉండడం బట్టి నిద్రలేమి లాంటిది ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య శ్రద్ధ, తర్వాత తెలియని లోన్లీనెస్, మానసికంగా కొంత ఏదో తెలియని ప్రశాంతత తగ్గినట్టుగా అనిపించడం, లేకపోతే మానసికంగా ఒంటరితనం లాంటి భావన, ఏదో తెలియని ప్రశాంతత లోపల లాంటి వాటికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిని అధిగమించే విధంగా నచ్చిన దైవనామ స్మరణతో సమస్యల్ని అధిగమించగలుగుతారు.